వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్. సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే విన్నాం. భారతదేశం మొత్తం మీద కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు తన యొక్క రాజ్యసభకి నామినేట్ చేసేటువంటి అంశంలో సుధామూర్తి, ద కో ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఆవిడ్ని మనకి నామినేట్ చేయడం జరిగింది. సో ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫిలాంథ్రఫిస్ట్గా అండ్ సోషల్ సర్వీసెస్లో భాగంగా సుధామూర్తి గారికి పెట్టిన పేరుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో సుధామూర్తి గారిని రాజ్యసభకి నామినేట్ చేసేటువంటి సందర్భంలో మనకి పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ అంశాలు డిస్కస్ చేసుకోవాలి అంటే, రాజ్యసభ యొక్క కాంపోజిషన్ అనేది ఆర్టికల్ 80 గురించి మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 80 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యసభకి సంబంధించినటువంటి కాంపోజిషన్ అనేది ఉంటుంది. అంటే ఎంతమంది సభ్యులు ఉంటారు రాజ్యాంగం ప్రకారం అని చెప్పడం జరుగుతుంది. రాజ్యసభలో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250 మెంబర్స్ ఉంటారు. ప్రజెంట్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ వచ్చేసి 245 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. సో మ్యాక్సిమం స్ట్రెంత్ వచ్చేసి 250, ప్రజెంట్ టోటల్ స్ట్రెంత్ ఆఫ్ ద రాజ్యసభ వచ్చేసి 245. ఈ 245 కూడా ఎట్లా డివైడ్ చేయడం జరిగింది అంటే, స్టేట్స్ అంటే రాష్ట్రాల నుంచి 229 మంది సభ్యుల్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వీళ్ళ యొక్క ఎలక్షన్ అనేది ఇండైరెక్ట్గా ఉంటుంది. అండ్ యూటీస్ కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 4 సభ్యుల్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నామినేటెడ్ సభ్యులు వచ్చేసి 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేసేటువంటి అవకాశం ఉండడం జరుగుతుంది. సో ఈ నామినేషన్ పద్ధతిలోనే సుధామూర్తి గారిని ఈ రోజున నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఓవరాల్గా మనకి ఎలాంటి వ్యక్తుల్ని, ఏ బ్యాక్గ్రౌండ్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని రాజ్యసభకి నామినేట్ చేస్తారు అంటే, లిటరేచర్, ఆర్ట్స్, సైన్స్, సోషల్ సర్వీసెస్. ఈ ట్రిక్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలి? నామినేషన్ టు రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ 80 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎలా ట్రిక్ గుర్తుపెట్టుకోవాలంటే, 4 ఫీల్డ్కి సంబంధించినటువంటి వ్యక్తి, దట్ ఈస్ 4 ఫీల్డ్స్కి సంబంధించినటువంటి వ్యక్తులు LASS అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. L ఫర్ లిటరేచర్, A ఫర్ ఆర్ట్, S ఫర్ సైన్స్, అనదర్ S ఫర్ సోషల్ సర్వీసెస్. సో సోషల్ సర్వీసెస్ విభాగంలోనే మనకి సుధామూర్తి గారిని నామినేట్ చేసినట్టు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. సో ఈ అంశం పైన భారతదేశం మొత్తం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.